హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీ మన 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్లో మన కుకింగ్లో చెనంగాకు పచ్చడి. ఈ పచ్చడి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. రెసిపీ కూడా చాలా ఈజీ. ఆ రెసిపీ ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. చూసుంటే నోర్లు ఉడుతున్నాయి కదా. సరే, రెసిపీ కూడా ఇప్పుడు మనము చూద్దాం. చెనంగాకు మేము 2 కట్టలు తీసుకున్నాం. 2 కట్టలకి ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకోవాలి, కలమాకు, చింతపండు, నానబెట్టిన చింతపండు, కొంచెం జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, నువ్వులు, కొబ్బరి, ఇంకా 3 వెల్లుల్లి. ఇవి తీసేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ తీసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఎండు కొబ్బరి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత నువ్వులు కూడా వేసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ చెనంగాకు ఏంటంటే మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు అక్కడిక్కడ పెడతారు కదండి, అందుకే సో మంచిగా 2-3 టైమ్స్ అట్లా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని లిటిల్ బిట్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇవి 3 జీలకర్ర, ధనియాలు, శనగపప్పు 3 వేసుకొని కొంచెం మంచిగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగే వరకు మంచిగా కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ మంచిగా అది వేయించుకోవాలి. అందులో అవి వేగినాయి అని మనకి కొంచెం అర్థమైన తర్వాత ఏం చేయాలంటే పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం అటు ఇటు వేగుతున్నప్పుడు కలమాక్ అందులో వేసేయాలి. అందులో వేసేసిన తర్వాత ఈ 3 మనం తీసి పెట్టుకున్నాం కదా, మనం మిక్సీ పట్టేసాం కాబట్టి దానికి పెద్ద పొట్టు తీయకుండా ఏం లేదు. వెల్లుల్లి కూడా అందులో వేసేసుకొని చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా అటు ఇటు మంచిగా కలుపుకోవాలి. ఇవి మంచిగా మగ్గనియాలి. మూత పెట్టేసుకుంటే అవే మగ్గుతాయి. ఆ మూత పెట్టి మగ్గేసిన తర్వాత అవి తీసేసిన తర్వాత ఇది చెనంగాకు అందులో ఆ కడాయిలోనే చెనంగాకు వేసి అదిగో చూసారు కదా, వేసి కొద్దిసేపు మూత పెడితే ఒక 5 నిమిషాలు మూత పెడితే సిమ్లో పెట్టి ఇట్లా అయిపోతుంది అనమాట. ఇట్లా అయ్యేదాకా ఉంచాలి. ఇంకా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి నువ్వులు పట్టేసుకున్నాం ఆల్రెడీ. కొబ్బరి నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పటివరకు మనం చేసుకున్నదంతా మిశ్రమం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత చెనంగాకు కూడా అందులో వేసేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం చింతపండు కూడా మీద వేసుకొని మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వెల్లుల్లి కొంచెం టేస్ట్కి అది తగులుతుంటే మన పోస్ట్లో సూపర్ ఉంటుంది అనమాట. అది కొంచెం కచ్చపచ్చ దంచుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని యాజ్ యూజువల్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఇది వెల్లుల్లి వేసేసుకొని మంచిగా వేగనియాలి. కొంచెం ఇదేంటిది కలమాక్ కూడా వేసేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా తినండి. లిటిల్ బిట్ పసుపు కూడా వేసేసుకోవాలి ఇందులో. వారానికి ఒకసారి తింటే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు చాలామందికి జ్వరాలు, ఇట్లా ఈ కాలం జ్వరాల కాలం, నోరంతా చప్పగా అట్లా ఉండి ఎవరు తినరు. ఈ పచ్చడి చేసి పెట్టారనుకో ఖచ్చితంగా వాళ్ళు తింటారు. ఇంకా 2 hours 3 hours మళ్ళీ ఆకలి అవుతుంది. ఎందుకంటే తొందరగా ఇది మనకి డైజెస్ట్ అవుతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి ఒక్కసారి చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది, అన్ని విధాలుగా మంచిది. పోసేసుకున్న తర్వాత ఇది కూడా అందులో వేసేసుకొని కలిపేసుకోవడమే, అంతే. చాలా ఈజీ రెసిపీ, హెల్త్కి మంచిది, ఈజీ రెసిపీ. ఇంకేం కావాలి, గ్యాస్ ట్రబుల్కి కూడా చాలా బెనిఫిట్ అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. ఇలానే మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.